ఎక్స్క్యూజ్ మీ. ఒక్కరోజు ముందు వరకు ఫ్యాన్స్ అంతా ఇండియా ఎప్పుడెప్పుడు ఆడుతుందా అని వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం గేమ్ ఓడిపోయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఫ్యాన్స్ కి వన్డే క్రికెట్ లో ఓడిపోవడం కన్నా T20s లో ఓడిపోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే వన్డే లాస్ట్ సిరీస్ లో మనం ఓడిపోయాం, మనకు అంత బాధ అనిపించలేదు. ఎందుకంటే వన్డే సిరీసెస్ చాలా లిమిటెడ్ గానే అవుతాయి. కానీ T20s లో ఓడిపోవడం, అది కూడా ఐర్లాండ్ లాంటి టీం మీద ఓడిపోవడం చాలా చండాలంగా అనిపించింది. ఈవెన్ ఈ ఐర్లాండ్ టీమ్ లో ముందు ఉండే స్టార్ ప్లేయర్స్ కూడా లేరు, మొత్తం రిటైర్ అయిపోయారు. ఇంకా మనం ముందు ఐర్లాండ్ సిరీస్ లో ఫుల్ టీమ్ ని పట్టుకొని కూడా వెళ్ళలేదు. అందులో కూడా దీపక్ హూడా లాంటి ప్లేయర్ ఐర్లాండ్ సిరీస్ లో సెంచరీ కొట్టాడు, మీరు మర్చిపోయారేమో. ఇదే ప్రాబ్లం గంభీర్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ మీద ప్రెషర్ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్క ఫార్మాట్ లో మాత్రమే గంభీర్ కోచింగ్ మీద డౌట్ పడలేదు, అది ఓన్లీ T20 ఫార్మాట్ మాత్రమే. ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత T20 క్రికెట్ లో మనం ఒక్క సిరీస్, ఒక్క టోర్నమెంట్ కూడా ఓడిపోలేదు. గంభీర్ కోచింగ్ లోనే ఇండియా వరల్డ్ క్రికెట్ లో టైటిల్ ని డిఫెండ్ చేసి ఫస్ట్ టీం అయింది. అయితే ఈ మూమెంట్ లో గంభీర్ కి ఐర్లాండ్ సిరీస్ గడబడ అవ్వకుండా గెలిచేయాలి రాబాయ్ అని ఉంది. కానీ అందుకు ముందు గేమ్ లో చేసిన తప్పులు చేయకుండా చాలా చేంజెస్ అయితే చెయ్యాలి. పాయింట్ నెంబర్ 1, బాయ్ సూర్యకుమార్ యాదవ్ ని దేనికి తీస్తారు? మీకు అన్ని సిరీసెస్ గెలిపించాడు, ఎక్స్ట్రాగా వరల్డ్ కప్ కూడా గెలిపించాడు, అయినా మీరు సూర్యాని తీసి పడేశారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ 2 years నుంచి డల్ గా ఉన్న చిన్న టీమ్స్ మీద అయితే స్కోర్ చేసేవాడు. అంతే, మనకి సూర్యుడి విలువ కంటిన్యూస్ గా వర్షం పడి చెడ్డీలు ఆరకపోతే గానీ తెలియదు కదా. పాయింట్ నెంబర్ 2, శ్రేయస్ అయ్యర్ ని ఇప్పటిదాకా T20 స్క్వాడ్ లోనే ఉంచేవారు కాదు, మరి ఇప్పుడు సడన్ గా శ్రేయస్ అయ్యర్ ని టీమ్ కి తెచ్చి కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 3కి వెళ్లే ముందు నిన్నటి వీడియోలో బెస్ట్ కామెంట్స్ ని యాడ్ చేశాను. అందరికి చాలా థ్యాంక్స్ కామెంట్స్ చేసినందుకు. నెక్స్ట్ వీడియో నుంచి ఓన్లీ ఒక్క కామెంట్ మాత్రమే యాడ్ చేస్తాను. మంచి క్రియేటివిటీతో ఈ వీడియోలో కామెంట్స్ వదలండి. పాయింట్ నెంబర్ 3, వైభవ్ సూర్యవంశీ. బైసాబ్ వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించట్లేదు? సపోజ్ అనుకోండి మీరు ఫెరారీ కొన్నారు, ఇప్పుడు ఫెరారీ కొన్నాక రోడ్డు మీద తొక్కుతారు, ఫోటోలు పెట్టి దోల చేస్తారు. లేదు నేను ఇంట్లో ఉంచుకుంటాను, ధూళి చేసి కబాడ్ ఖానాలో పడేం కదా. అలాగే మీ దగ్గర వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ టాలెంట్ ఉంది, జనరేషనల్ టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇలాంటి ప్లేయర్ ని ఆడించి బౌలర్స్ కి తొక్క తీయాలి. దునియాకి చెప్పాలి మా దగ్గర 15 years పిల్లోడు ఉన్నాడు, మీకు కుక్క దెబ్బలు సింపుతాడు అని. ఇంగ్లాండ్ బౌలర్స్ ని పిచ్చ కొట్టుడు కొడుతుంటే ఉంటదిరా చారి. ఇలానే వైభవ్ ఆడించుకొని ఉండవంటే ఫెరారీ కార్ ని గ్యారేజ్ లో పడేసినట్టే. అయితే వైభవ్ ఆడించాలంటే ఎవరిని డ్రాప్ చేయాలి బ్రో? ఇది కూడా కరెక్టే, వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేయండి. బౌలింగ్ ఎలానో ఎక్కువ ఓవర్స్ చేయించట్లేదు. టెస్ట్ లో వదిలి వాషింగ్టన్ సుందర్ ఎక్కడ పర్ఫార్మెన్స్ చేశాడు చెప్పండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే ఇప్పుడు మీరు అంటారు వైభవ్ ని డైరెక్ట్ గా ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడిస్తారేమో బ్రో అని. అయితే వైభవ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేయకపోతే, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా 5th క్లాస్ అవ్వకుండా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయమంటున్నారు. ఇప్పుడు వైభవ్ ని ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడించాలంటే ఐర్లాండ్ సిరీస్ లో ఛాన్స్ ఇవ్వాలి, కొంచెం ప్రాక్టీస్ చేయించి కాన్ఫిడెన్స్ పెంచాలి. అప్పుడే కదా ఇంగ్లాండ్ బౌలర్స్ కి ఉతుకుతాడు. అయితే నెక్స్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా ఉండడా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.